ఈ మొక్కను చూడండి. ఒక్కసారి పూలు పూస్తే నీలాకాశం నేల మీదకి దిగి వచ్చిందా అనిపిస్తుంది. కానీ ఇదే శంఖం పుష్పం కొంతమంది ఇళ్ళలో పచ్చగా పెరుగుతుంది. పూలు మాత్రం కనిపించదు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? బియ్యం కడిగిన నీళ్లు పోస్తే పూలు ఎక్కువగా వస్తాయా? బెల్లం కలిపితే మొక్కలకు బలం వస్తుందా? బంగాళాదుంప తొక్కలతో చేసిన ఎరువు నిజంగా ఉపయోగపడుతుందా? ఇంకా ముఖ్యంగా పూల కోసం మొక్కను ఎరువే ముఖ్యమా, లేదా ఎండ, నీరు, కొమ్మలు పెరిగితే అసలు రహస్యమా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో శంఖం పుష్పంలో ఆకులు మాత్రమే పెరిగి పూలు తగ్గితే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇది మిస్ అయితే మొక్కను పెంచుతూ మనమే మన మొక్కను అడ్డంలాగా మారవచ్చు. అయితే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. శంఖం పుష్పం లేదా అపరాజిత ఒక అందమైన పుష్పించే తీగ మొక్క. ఇది తీగలాగా పెరుగుతుంది కాబట్టి కుండలోనే కాకుండా కంచె, ట్రిల్లింగ్ లేదా సపోర్ట్ దగ్గర పెంచితే అందంగా విస్తరిస్తుంది అన్నమాట. పూలు ఎక్కువగా రావాలంటే కేవలం ఎరువు వేసి వదిలేయడం సరిపోదు. మొక్కకు కావాల్సింది మంచి వెలుతురు, నీరు, నిల్వని మట్టి, సరైన పోషకాలు, తగిన సపోర్ట్, సరైన ప్రూనింగ్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఇస్తే ఇక అయిపోయాయి. మొక్క తన శక్తికి పూల వైపు మళ్ళిస్తుంది అనమాట. అంటే ఒక ఎరువు 100 పూలు అనమాట అనేది గార్డెనింగ్లో అంత సులువైన లెక్క కాదు. ఇక ముందుగా మన ఇంట్లో చాలా సులభంగా దొరికేది బియ్యం కడిగిన నీళ్ళు. బియ్యం కడిగిన నీళ్ళలో కొంతమేర పోషకాలు ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది సంపూర్ణ ఎరువు కాదు. అంటే బియ్యం నీళ్ళు పోసాం కాబట్టి శంఖ పుష్పానికి కావాల్సిన అన్ని పోషకాలు వచ్చేసాయని అనుకోవద్దు. తాజాగా పరిశుభ్రంగా ఉన్న బియ్యం కడిగిన నీళ్ళని అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు. కానీ దానిని ఎక్కువగా నిల్వ చేసి పులిసిపోయిన ద్రావణంలాగా మార్చి తరచు పోయడం అవసరం లేదు. మొక్కకు ప్రేమ కావాలి, కానీ రోజు బియ్యం నీళ్ళు అనే బలవంతపు భోజనం అవసరం లేదు. అసలు పూల కోసము మొక్కకు మరింత ముఖ్యమైనవి ఏమిటో కొద్దిసేపట్లో చెప్తాను. ఇక మన దగ్గర ఉన్నది బెల్లం. బెల్లాన్ని నేరుగా మొక్కకు ఎరువులాగా వేసేస్తే పూలు విరగబూస్తాయని అనుకోవడం సరైనది కాదు. బెల్లం ప్రధానంగా చక్కెర. మట్టిలో నేరుగా ఎక్కువగా వేస్తే చీమలు, ఇతర పురుగులు రావచ్చు. అందుకే బెల్లము శంఖపుష్పానికి ప్రత్యేక పూల ఎరువు అని అనుకోకండి. సేంద్రియ ఎరువు తయారీ ప్రక్రియలో బెల్లం వంటి పదార్థాలను కొన్ని పద్ధతుల్లో ఉపయోగిస్తారు. కానీ సరైన విధానం లేకుండా నేరుగా కుండలో వేసేయడం మంచిది కాదు. ఇక్కడే ఒక పెద్ద లెసన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్నది అంత ఎరువు కాదు. సరైన పదార్థాన్ని సరైన విధంగా ఉపయోగించినప్పుడే అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇకపోతే మన ఇంట్లో బంగాళ తొక్కలు ఉంటాయి. వీటిలో సేంద్రియ పదార్థం ఉంటుంది. కానీ తాజా తొక్కలను కుండలో పాతిపెట్టి అదే ఎరువు అని వదిలేస్తే దుర్వాసన, పురుగులు వంటి సమస్యలు రావచ్చు. అందుకే వాటిని కంపోస్టులో సరిగ్గా కుళ్ళించి ఉపయోగించడం మంచి పద్ధతి అన్నమాట. ఇలా తయారైన కంపోస్ట్ మట్టిలో ఆర్గానిక్ మ్యాటర్స్ పెంచడానికి సహాయపడుతుంది. కానీ శంఖపుష్పానికి పూలు రావడానికి కేవలం బంగాళాదుంప తొక్కల మీద ఆధారపడకండి. మొక్కను మంచి భోజనం అంటే ఒకే పదార్థం కాదు, సమతుల్యమైన పోషణ అన్నమాట. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అయితే మీ శంఖం పూలు బాగా రావాలి అంటే కొమ్మలు కూడా పెరుగుతాయి, కానీ పూలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మొదట చేసేది వెలుతురు, శంఖం పుష్పం అయితే ఇదనమాట. ఇవి 3 కలిపితే బెస్ట్ ఫెర్టిలైజర్ లాగా తయారవుతుంది. అప్పుడే శంఖం పూలకు విరివిగా రావడానికి సాయం చేస్తుంది అనమాట. ఇక బియ్యం కడిగిన నీళ్ళు, ఆలుగడ్డ తొక్కలు, బెల్లం అనమాట. ఇవి 3 వేసి ఒక 2 days ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు మొక్కలకు అయితే కొన్ని వాటర్ కలిపి ఆ మొక్కలకు ఇస్తే మంచి శంఖం పూలు, ఇంకా గులాబీ పూలు కానీ, మందారం పూలు కానీ విరివిగా వస్తాయి అన్నమాట. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. శంఖం పుష్పం బాగా పుష్పించడానికి మంచి సూర్యకాంతి గినంగా అవసరము. చాలా నీడలో పెట్టి తర్వాత ఎరువు వేసిన పూలు రావడం లేదు అనడం వల్ల ప్రయోజనం లేదు. మొక్కకు ఎరువు ఇచ్చే ముందు మొక్కను వెలుతురు ఇస్తున్నామా అని చూసుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వెలుతురు, సరైన నీరు, మంచి డ్రైనేజ్, సమతుల్యమైన పోషక ఈ 4 సరిగ్గా ఉంటే పుష్పించే అవకాశం మెరుగుపడుతుంది. ఇక ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే శంఖం పుష్పము తీగగా పెరుగుతుంది. మొక్కకు సపోర్ట్ ఇచ్చి పైకి పెరగనివ్వండి. అలాగే అవసరమైనప్పుడు తేలికపాటి ప్రూనింగ్ చేయడం ద్వారా
కొత్త కొమ్మలు పెరగడానికి ప్రోత్సహించవచ్చు. కానీ ఒకేసారి ఎక్కువగా కత్తిరించకండి. ఎందుకంటే కత్తెర ఎక్కడ పడితే అక్కడ కాదు, మొక్క అవసరం ఉన్న చోటనే కత్తిరించాలన్నమాట. చూడండి అసలు ఇట్లా అనమాట. ఆలుగడ్డ తొక్కలు తీసేసుకోవాలి. ఎలాగో బియ్యం కడిగిన నీళ్ళు చాలానే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఇంకా ఈ మగ్గు నిండా వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ పోసిన అనమాట అందుకోసమని ఇంకా కొన్ని పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకా కొన్ని ఇస్తే సరిపోతుంది అనమాట. ప్రతి మొక్కకు ఒక 10 ml అని ఇస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇకపోతే కొత్త కొమ్మలు పెరిగితే భవిష్యత్తులో పుష్పించే ప్రాంతాలు కూడా పెరగవచ్చు. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న అసలు కథ అనమాట. శంఖపుష్పానికి ఏ ఎరువు ఇవ్వాలని మొదటగా మంచి నాణ్యత కలిగిన బాగా కుళ్ళిన కంపోస్ట్ లేదా సేంద్రియ పదార్థం కొద్దిగా మట్టిలో కలపవచ్చు. మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందాలి. పూల కోసం కేవలం నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఎరువులు ఎక్కువగా ఇస్తే ఆకులు తీగల పెరుగుదల ఎక్కువై పుష్పించడం ఆశించినంతగా లేకపోవచ్చు. అందుకే ఎక్కువ ఎరువులు ఎక్కువ పూలు అనేది సరైన నియమం కాదు. తక్కువైనా సరైనది, ఎక్కువ అయితే తప్పనిది కాకూడదు అనమాట. ఎరువు ఇచ్చిన తర్వాత కూడా మొక్కను గమనించండి. ఆకులు ఎలా ఉన్నాయి, కొత్త కొమ్మలు వస్తున్నాయా, పూలు వస్తున్నాయా, మట్టి ఎప్పుడు తడిగానే ఉందా, మొక్కే మనకు సమాధానం చెప్తుందన్నమాట. నీరు శంఖపుష్పానికి నీరు అవసరము, కానీ కుండలో నీరు నిలిచిపోయేంత నీరు అవసరం లేదు. మట్టి పైభాగము కొంత ఎండిన తర్వాత అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. వాతావరణం, కుండ పరిమాణం, మట్టి, మొక్క పరిమాణం ఇవన్నీ బట్టి నీరు అవసరం మారుతుంది. రోజుకు ఒకసారి అనే క్యాలెండర్ రూల్ పెట్టుకోకండి. మట్టిని చూసి నీరు ఇవ్వకండి, ఎందుకంటే మొక్కకు మన గడియారం తెలియదు, మట్టిలో తేమ మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన మొత్తం విషయాలు 5 మాటల్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, శంఖపుష్పానికి మంచి వెలుతురు ఇవ్వాలి. నీరు నిలిచిపోని మట్టి ఉపయోగించండి. బాగా కుళ్ళిన కంపోస్టును మితంగా ఉపయోగించండి. బెల్లం, తాజా తొక్కలు నేరుగా కుండలో వేయకండి. అవసరమైనప్పుడు ప్రూనింగ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఇవన్నీ పాటిస్తూ మొక్కను గమనిస్తే మీ శంఖం పుష్పము ఎలా స్పందిస్తుందో మీకే అర్థమవుతుంది. కానీ ఇక్కడితో కథ అయిపోలేదు. శంఖం పుష్పంలో పూలు రావడానికి ఇంకొక చిన్న విషయం ఉంది. మొక్కలో ఆకులు ఎక్కువగా పెరిగి పూలు తగ్గుతున్నప్పుడు మనం చేయాలి. అది కేవలం ఎరువు విషయం కాదు. మొక్కను ఎక్కడ ఉంచాం, ఎంత వెలుతురు వస్తుంది, ఎంత నీరు ఇస్తున్నాం, కొమ్మలు ఎలా పెరుగుతున్నాయి, ఈ 4 విషయాలు చూసిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. మరి శంఖం పుష్పంలో ఎక్కువ పూల కోసము ప్రూనింగ్ ఎక్కడ చేయాలి, ఏ కొమ్మలు కత్తిరించాలి, ఏ కొమ్మలు వదిలేయాలి, దాన్ని మా తర్వాత వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. అందుకే ఈ వీడియో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తోట అంటే కేవలం మొక్క కాదు, మన చేతిలో పెంచిన ప్రతి మొక్కలో ఒక ఓపిక ఉంటుంది, ప్రతి పువ్వులో ఒక ఆనందం ఉంటుంది. బియ్యం నీళ్ళు అయినా, కంపోస్ట్ అయినా, ఏ ఎరువు అయినా మొక్కకు సరైన సమయంలో సరైన మోతాదులో ఇవ్వడమే అసలు గార్డెన్ తెలివి అనమాట. మీ ఇంట్లో శంఖపుష్పం ఉందా, నా మొక్కలో పూలు తక్కువగా ఉన్నాయి అని కామెంట్లో తెలియజేయండి. మీ మొక్క ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి, మొక్కల ప్రేమికులకు షేర్ చేయండి, మొక్కను పెంచండి, పువ్వును ఆస్వాదించండి, ప్రకృతితో స్నేహం చేయండి. మళ్ళీ మరొక మొక్కతో, మరో రహస్యంతో తర్వాత వీడియోలో ఇంకా మంచి విషయాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.